హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మీ మిథున ఛానల్. ఈరోజు రవ్వ పాయసం చేస్తున్నానండి. దానికోసమని శనగబాలను ముందుగా ఉడికించి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరిని నెయ్యిలో బాగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అదే నెయ్యిలో మనము గోధుమ రవ్వ ఎంత కావాలనుకుంటే అంత తీసుకొని వేయించి పెట్టుకోవాలండి. తర్వాత తగినన్ని ఆ గోధుమ రవ్వకు తగినన్ని వాటర్ సరిపడా కాకుండా ఎక్కువగా తీసుకోవాలండి. ఎందుకంటే పాయసం కదండి, ఎక్కువగా తీసుకొని అందులో తగినంత చక్కెర వేసుకొని తర్వాత వచ్చేసి రవ్వను కూడా వేసుకోవాలండి. నీళ్లు మరిగేటప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఉడికినప్పుడు మనము ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్న శనగబాలను కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత 2 ఇలాచీలను కూడా దంచి వేసుకోవాలి. ఈ విధంగా దంచి వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరిని కూడా అందులో వేసేసుకోవాలండి. ఇంతే అండి, సింపుల్ పాయసం రెడీ అండి. రవ్వ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారంగానే గట్టిపడుతుంది. రెడీ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.